ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. ప్రభువు వారి దినంన అందరితో మాట్లాడుతున్నారు. కొందరితోనే అంటే కాదు, సర్వలోక జనులతో మాట్లాడుతున్నటువంటి మాట. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని ప్రభు యొక్క పేరు పెట్టబడని జనులతో ప్రభువులు వారు చెప్తున్నారు. ఆల్రెడీ విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా ప్రభు యొక్క నామంలో దేవుని పేరు పెట్టబడినటువంటి జనులుగా, ప్రతి ఒక్కరూ విశ్వసింపబడినటువంటి జనులుగా మరి జీవిస్తున్న వారు సర్వసార్వత్రిక సంఘములలో ఉన్నారు. అయితే ప్రభువుల వారు సూటిగా అన్యజనులతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇంకను ప్రభువు యొక్క నామమును ధరించుకోనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు యొక్క నామమును ధరించుకోని వారు మరి ఎలా ఉంటారు? ప్రభులో విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. దేవుడు ఒక్కడేనని ఆ తలంపు వారిలో ఉండనందువలన మరి ప్రభువైన క్రీస్తు యేసు ఒకే దేవుడు అని నమ్మిన వారి యొక్క మార్గములను అనుసరించే రీతిగా వారిని మలుచుకోగలిగినట్లయితే ఖచ్చితంగా వారికి కూడా దేవుడు ఉన్నాడు. వారు కూడా దేవుని నామాన్ని అంగీకరిస్తారు. దేవుని యొక్క పేరు పెట్టబడని జనులు బడిన జనులుగా ఆశీర్వదింపబడతారు. మరి అలా వారు కూడా క్రీస్తు నామమును ధరించుకోవాలి అనుకున్నట్లయితే, క్రీస్తు నామము పెట్టబడినటువంటి జనులు వారి యొక్క మార్గములు మరి ప్రభువుకు మాదిరికరంగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా వారు కూడా క్రీస్తులోనికి మారడానికి అవకాశం ఉంటుంది. దేవుణ్ణి విశ్వసించడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఎవరు ఎలా ఉన్నా నీవు నిజముగా క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తును ధరించుకున్నట్లయితే, ఆ నామమునకు లోబడినట్లయితే, ప్రభు యొక్క నామాన్ని అంగీకరించిన వారు కూడా అంగీకరించగలరు. అలా ఉండలేం, ఉంటున్నాం అంటూనే అటు ఇటుగా మారుతున్నటువంటి మనలను దేవుడు ఏ రీతిగా క్రీస్తు నామము ధరించుకున్న వారిగా అంగీకరిస్తారు? ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మరి ప్రభు నామాన్ని ఇంకనూ అంగీకరించిన వారికి క్రీస్తు మాదిరికరమైన జీవితాన్ని మనము అనుసరిస్తూ చూపించాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఇలా ఉందాము అనుకున్నట్లయితే అందరం తల్ల ఉంచుకుందాం. మరి ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపురుషుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన వాగ్దానము వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మార్గములను మీకు మాదిరికరంగా మార్చుకోమని బ్రతిమలాడుకుంటున్నాం. అలాగే ఇంకనూ మీ నామాన్ని అంగీకరించిన జనులు కూడా, ఇదిగో నీ పేరు పెట్టబడిన జనుల యొక్క మార్గములను అనుసరించడానికి ఇదిగో వీక్షించిన ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తనను మీకు మాదిరికరంగా మార్చమని బ్రతిమలాడుకుంటూ, క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామంలో మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.